తర్వాత చాలా కొంచెం గ్యాప్ వచ్చిందన్నమాట. సో డ్యూ టు సమ్ రీజన్స్ ఐ టాకింగ్ ఓన్లీ ఇంగ్లీష్. నేను రెడీ అయ్యేది ఎందుకో కాదు మా భవి కోసం. నువ్వు రెడీ అయ్యేది ఎందుకో కాదు మా భవి కోసం. చేస్తానే నా బావి తోడు పెళ్లి కొడుకు నేనే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా లేదు, ఆ అబ్బాయి ప్రేమ ఎలాంటి తెలుసుకోవాలి కదా. ప్రేమిస్తున్నా లేదు. అసలుకి హైదరాబాద్ అబ్బాయిలు నమ్మొద్దు. విజయవాడ నుంచి వచ్చినా నేను ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలేమే. కొత్త కొత్త అమ్మాయితో టిఫిన్ చేస్తున్నా అర్జున్. మరి వైల్డ్ రొమాన్స్ అంత రొమాంటిక్ గా ఉంటావు, మళ్ళీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటే ఎవరు నన్ను నమ్ముతున్నారు? నిన్ను లవ్ చేస్తున్నా అంటే సరిపోదు, పెళ్లి చేసుకోవాలి. చేసుకో. నేను ఉత్తిగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వేం తావరికి ఎందుకు? ఎన్ని రోజుల నుంచి వెనకాల పడుతున్నాడు మామ. ఇది మళ్ళా వచ్చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు వీడియో పెట్టాను కాబట్టి పెళ్లి చేసుకుంటున్నా అన్నావు. వీడియో ఆపేసి పెళ్లి చేసుకుంటావా? ఆపరా చూద్దామా. అయితే నన్ను మధ్యలో దానికోసం కాదురా, చిన్నప్పుడు మధ్యలో ఎట్లనే మూమెంట్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ లైఫ్ నాతో రాడు. నీకు ఆ విషయం బాగా తెలుసు. ఇంకో 2 నిమిషాలు కళ్ళు మూసుకో, బంగారం చూసుకో. లైఫ్ లా నాకు ఫిక్స్ అయిపో. నీకేం కష్టం నేను రాకుండా చూసుకుంటా. కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా, కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా. Hey guys, welcome back to our channel. పండుతో రచ్చా తగ్గేదేలే మచ్చా. సో బేసిక్లీ లాస్ట్ వీడియో తర్వాత చాలా కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో డ్యూ టు సమ్ రీజన్స్ ఐ టాకింగ్ ఓన్లీ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటారా? నేను కూడా అన్నా. Of course we have 100 rupees but this I can take 1000 rupees. కాదు దాసు ఎంతైనా గుద్దపరిచినోడు. ఇప్పుడు అందరికి తెలియాలి కాబట్టి మేమంటే చూతేపుకోలా కూర్చున్నా. ఈడిదిగో అఫీషియల్ గా సాక్స్లు. ఇగో నేను రెడీ అయ్యేది ఎందుకో కాదు మా భవి కోసం. నువ్వు రెడీ అయ్యేది ఎందుకో కాదు మా భవి కోసం. నువ్వు భవి కోసం రెడీ అవుతావు సరే, మరి నువ్వు భవ్యక్క ఆగు ఒక నిమిషం, నా మాటలు ఫోన్ వస్తుంది. నేను మా భవి కోసమే ఇవన్నీ చేంజెస్. సో ఎలాగైనా భవిని దాసుని కలపాలని చాలా మంది కోరుకుంటున్నారు. అందులో నేనైతే మొట్టగొడు కోరుకోను, ఎందుకంటే ఈడ తింటా కాబట్టి. నువ్వు నిజంగా చెప్తున్నావు మామ. ఒకవేళ భవి నన్ను కలుపు, నువ్వు ఏదంటే అది నీకోసం ఇప్పటికీ ఏదైనా ఏదైనా చేస్తా. ఇది గ్యాప్ లో తిన్నిపోతుంది ఒకటి, మీకు తెలియదు అది. దాసుగాడి మాటలు లైట్ తీసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఏంటంటే మీకు తమ్నైల్ చూడంగానే తెలిసిపోయి ఉండొచ్చు. కానీ 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 నువ్వు కానీరా. అరే మామ అర్జున్ వస్తుండే తబ్బు నా చెప్పేసి. సో గైస్ అర్జున్ కి కాల్ చేసి పిలిచాను అనమాట. వాడు వస్తున్నాడు. వాడి మీద ఇప్పుడు గట్టిగా వీడియో ప్లాన్ చేసింది. నేనే దగ్గర నుంచి చేస్తానే. నా బావి తోడు పెళ్లి కొడుకు నేనే. యాందిరయ్యా యాన్ చేస్తున్నా చేసుకున్నాం అనుకున్నా గానీ నేను చెప్పిన ఎందుకురా నన్ను పెళ్లి చేసుకోరా దాసు భవి. నన్ను చేసుకోవడానికి మోసం చేసింది పండు. ఇప్పుడేమో మనం చేసుకుంటుంది. వీడినే చేసుకోవాలి పోయి. అదంతా కాదు కానీ దాసు చూసారా అర్జున్ పేరు కూడా రావట్లేదు. దాసు చూసిరా దీని నోట్లో కూడా దాసు ఉంది కానీ నేను ఎరుపుకు అయిపోతున్నాయి. సరే సో గైస్ వాడిని పిలుస్తున్నాం అనమాట. వాడిగో లవ్ చేస్తున్నా కదా. ఈ రోజు తలిది
అది తీసి జస్ట్ ప్రాంక్ చేస్తున్నాడు మీనా అట్లా అనుకోండి సరే అదే లేదు ఆ అబ్బాయి ప్రేమ ఎలాంటి తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా ప్రేమిస్తున్నా లేదు. అసలుకి హైదరాబాద్ అబ్బాయిలు నమ్మొద్దు. విజయవాడ నుంచి వచ్చినా నేను ఒకసారి ఇట్లానే మొడ ఊడ్చిపోయింది. హైదరాబాద్ వాళ్ళే నిజమే. చంపేస్తాం. మాట ఇచ్చినామంటే తప్ప అర్థమవుతుందా? మాట కోసం ఎవరికైనా పోతాం. గొప్ప గొప్ప మాట ఇచ్చి తప్పిన వాళ్ళు ఉన్నారు. మాటలు మాట్లాడుతున్నాడు. కట్టేసిండు అనుకో దాన్ని. అదే దానికి అదే కావాలి కాబట్టి ఖాళీ కడుతున్నారు. నీకు తెలియలేదు. ఆయనకి అర్థమవుతుందా? ఆయన నిజంగా లవ్ చేస్తుండు. కట్టేసినా కట్టేని రేయ్ కట్టడు రా. నాకు కడతాడు కట్టడు కడతాడు కట్టడు కడతాడు ఆడు కట్టెలో మీరు ఆపేయండి రా. కడతాడని చెప్పి కడతాడని చెప్పందాం. నువ్వు ఏంది కట్టడు కట్టెలోపు మీ ఇద్దరు ఆపేయాలి. నీనా నమస్తే సేట్. చెప్ప ఇది ఆడదమ్మా చమ్మ చెక్క పర్లేదు బ్రో. ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళత. ఇగో థర్డ్ టైం కి 3 టైమ్స్ ఆగండి. మీనా అరే ఆగరా 3 టైం కి కట్ట మీనా. మా ప్రేమ పడదాకా నీ పడదాకా అంటే ఇప్పుడే పెళ్ళైనాక ఎట్లా కొడతాడు? ఇప్పుడే కొడుతున్నాడంటే బ్రో బ్రో ఫ్రీగా ముట్టుకోవద్దు బ్రో. మా ఆడపిల్లని ప్లీజ్. ఎదురు కట్నం ఇచ్చి మరి పెళ్లి చేసుకుంటారు. గ్యాప్ లో వినలేదురా. నేను చెప్పింది వినలేదే గ్యాప్ లా. అసలు ఇట్లా ముట్టుకున్నా అంతే. పెళ్లి చేసుకుంటుందా? మరి పెళ్లి చేసుకో. ఎవరు చెప్పాడు? నేను నీకు చెప్పానా? చేసుకుందాక వదలం కదా. నువ్వు ఊకి కామన్ సెన్స్. నేను బ్యాట్ టచింగ్ చేస్తున్నా. బ్యాలెన్స్ ఉంటే సరిపోదు, కామన్ సెన్స్ ఉండాలా. అక్కడ పోతున్నాడు మరి. ఇది నీకు అర్థం కాలే ఏంది? కైకో మా పెళ్లి చూపుల ఫీలింగ్ వస్తుంది. కైకో లేదు రేపు షూట్ ఉంది కదా నీకు, వైల్డ్ రొమాన్స్. టైం ఎంత అయింది? 1 అయింది. నాకు 5 గంటలకు షూట్ ఉంది. ఉండడం పిలిచి పిలుస్తుంది పిల్ల. కాదు ఎట్లనో పొద్దున్న షూట్ ఉందిరా. ఎట్లా పొద్దుగా వెళ్ళి మళ్ళీ వేరే అమ్మాయితో టిఫిన్ చేయాలి. కొత్త అమ్మాయితో టిఫిన్ చేస్తున్నా అర్జున్. ముంబై అమ్మాయి వస్తుంది కానీ నీకు చాలా ఇష్టమేగా పెడుతున్నావు బ్రో. నాకు జర ఒక ముద్దు పెట్టియచ్చుగా బ్రో. మనం కూడా ఏం అది నేను కూడా కెమెరా తెచ్చుకుంటా. జస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటా నేను కూడా. నీవు నీ జుట్టు నీ వాళ్ళకి ఎవడన్నా ఎందుకు లవ్ చేస్తాడు నిన్ను? షూట్ కోసం ఉంటే అది కాదు. ఇప్పుడు కటింగ్ చెప్పి బ్రో. నేను ఆమెతో యాక్సెప్ట్ చేపిస్తా. షాప్ చేసి ఎందుకు ట్రిమ్మర్ తెస్తా బ్రో. షాప్ ఏమంది ఉంది బ్రో సలూన్ ఇక్కడ. సారీ మా రషీద్ భాయ్ రషీద్ భాయ్ అది ఇలా షూట్ చేసి సక్సెస్ అయినానికి ఇది ఉంటది. అది తీయలేదు అర్థమవుతుందా? తీయలేదనుకో ఇది కూడా పెట్టరా. అంటే ఏంట్రా? అంటే నీ సక్సెస్ కోసం నువ్వు అర్థం ఉంటున్నావా? నువ్వు నేను సక్సెస్ చూసి ఉంటా అనుకుంటున్నావా? ఏమి లేనప్పటి నుంచి ఒకరితో ఉన్నా తెలుసా నేను. బండి మీద మొత్తం జిందగీ మొత్తం ఉంటాను బ్రో. స్కూటీ మొత్తం జిందగీ మొత్తం. నాకేమైనా ముందు నుండి తెలుసా ఏంటి? అట్లా కార్లు కొంటాడు అవి కొంటాడని. వాడి దగ్గర ఏం లేనప్పుడు అట్లా పెట్టుకుని ఉన్న రోజులు కూడా. సరే సరే స్ప్లెండర్ బండి మన పెళ్ళి 4 ఏళ్ళు అయినా అనుకుందాం. ముందో పోటీ ఇంకో పోటీ మొత్తం అట్లా. అసలు పెళ్లి ఎవరు చేసుకుంటాడు? అంటున్నా ప్రేమ ఉంటే ఎట్లైనా బతుకుతాం రా కొడక. నువ్వు చూడు ఎంత పెద్ద మాట. అరే బండి ఎట్లుంది? నువ్వు షూట్ కి వెళ్తున్నావు కదా, తప్పు ఎందుకు అట్లా? అది తప్పు అయిపోయిందా? ఇప్పుడు ఏ అమ్మాయికి చూపించడానికి షర్ట్ ఇస్తున్నావు? అందరు నా చెల్లెళ్ళు కాదు మరి వైల్డ్ రొమాన్స్ అంత రొమాంటిక్ గా ఉంటావు. మళ్ళీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నానంటే ఎవరు నన్ను నమ్ముతున్నారు నిన్ను? నేను నీ ముందే అవి నక్క అని పిలిచిన నీకు తెలుసు. తెలియని విషయం ఏంటంటే వీడు మీకు తెలియని విషయం ఏంటంటే వీడు వైల్డ్ రొమాన్స్ ట్రైలర్ లో ఎంత రొమాంటిక్ గా కనబడుతున్నాడో బయట అట్లా ఉండడు అబ్బాయి. మళ్ళీ అందరినీ అక్క చెల్లి అని పిలుస్తాడు. అంటే అది చిన్న అందరూ వేస్తాం మధ్యం కాదు. నువ్వు ఇప్పుడు అట్లానే చేస్తున్నావు. అరే మామ 2 నిమిషాలు లైన్ లో ఉండండి. మీరు లైన్ ఉండరా? నువ్వు నీతో పర్సనల్ మాట్లాడదు కసండు ఇడ్లు
పర్సనల్ కొంచెం 2 నిమిషం ఎప్పుడు మామ అప్పుడు ఆ స్వీట్ తినిపి. ముద్దు పెట్టిందా చొవ్విచ్చిన ఒక మాట ముద్దు పెడాలా వద్దు అన్ని పెళ్ళయ్యాక నేను నిజంగా ఇడికి ముద్దు పెడితే చచ్చిపోతాడు వీడు. అన్ని పెళ్ళయ్యాక ముందు నిన్ను పెళ్లి చేసుకోవాలా? సరే చేసుకో పెళ్లి. ఇదిగో లవ్ చేస్తున్నా అంటే సరిపోదు, పెళ్లి చేసుకోవాలి. చేసుకో. నేను ఉత్తిగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేం తావరికి ఎందుకు క్షణం కలిసింది మరుక్షణం. ఒక నిమిషం, పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు? కలిసి బతకడానికి. నువ్వు టైం పాస్ లవ్ చేస్తున్నావు కదా. ఎవరు చెప్పి నీకు చెప్పారు టైం పాస్? నాకు అనిపిస్తుంది అమ్మాయిలు అందరూ అబ్బాయిలు అంతే ఇట్లానే వదులురా కొంచెం. ఏ బాబు చంపుతా వాడు ఆపుతున్నాడు. అరే ఓ మాట మాడదానా? నన్ను గట్టిగా తిరిగి ఎవరు దొరుకుతలేరు. లేదు బ్రో పట్టుకున్నా నార్మల్ వాడు ఆపుతున్నాడు ఏందో చూడు బాబు. లేదు మామ, ఇగో ఎన్ని రోజుల నుంచి నా వెనకాల పడుతున్నాడు. అరే బొమ్మడి అక్కడే పోయింది. ఎన్ని రోజుల నుంచి నా వెనకాల పడుతున్నాడు మామ. ఇది మళ్ళా ఏదేదో పాడుతూ నా మీదే వాలుతూ హద్దుల్ని ఆయన ఈ ఉద్దేశంతో అన్నాడు. నాకేం అర్థం కాలేదు. కూడా మంచిది. అక్క ఒకవేళ నువ్వు అట్లా పెళ్లి చేసుకున్న తర్వాత నీకు అట్లా వైల్డ్ రొమాన్స్ అది అని చెప్పి చేసి ఒకవేళ నీకు ఆ ఫీలింగ్స్ వచ్చి ఆ పిల్లతో నేను వెళ్ళిపోతే నా తమ్ముడు అడుగుతున్నాడు ఇప్పుడు నేను. వాళ్ళ తమ్ముడు అడుగుతుండు 3 నెలలు ఇస్తున్నాడు నీకు. చెప్పు. ఎందుకంటే రేపటి రోజు దగ్గర నేను వేయాల్సింది వాడు పెళ్లి. అడుగు అర్థం కదా మళ్ళీ రొంబగా ఆడొచ్చు. ఆల్వేస్ వెల్కమ్ యూ. అన్నే కొందాం ఆడుతున్నాం. అది కాదురా, పెళ్ళైన తర్వాత ఇప్పుడు నువ్వు వచ్చేస్తున్నావు కదా పెళ్లి చేసుకోవడానికి. ఇప్పుడు వీడియో పెట్టాను కాబట్టి పెళ్లి చేసుకుంటున్నా అన్నావు. వీడియో ఆపేసి పెళ్లి చేసుకుంటావా? ఆపరా చూద్దామా. ఆపుకో దాటి కడతావా దాడి నేను ఏం కట్టలేదు ఎండో నువ్వేం దాని వేసుకుంటు నా ఫ్రెండ్ అంటే ఐ మీన్ మనం మనది వేరు, మనది మందు చిందు అందు బిందు ఇదేని బల్లాలే చల్దేవాలే కానీ లవ్ చేస్తున్నావు మామ. నాకు దీన్ని సెట్ చేయడానికి కాలు మొక్కేది దాన్ని ఒప్పిస్తాను లవ్కి సెట్ చేద్దాం పెళ్లి మా నాకు ఆవిడ అదే నువ్వు నన్ను సెట్ చేయమన్నదా? వద్దంటుంది. వద్దంటున్నా. సరే నువ్వు సెట్ చేయి. నేను సెట్ చేస్తా అన్న చెల్లి అది ఎవరు అనుకుంటున్నావు? బాబు ఏంటి పెళ్ళంటే ఏమనుకుంటున్నావు? ఏమిరా మేము తమాషాలా? నేను గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నా. నువ్వు గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటే మరి ఎంత ఆలోచన చేతికి అంటే నీ ఒరిజినాలిటీ నాకు కనుక్కోవాలని చెప్పి నేను మా తమ్ముడు ప్లాన్ ఇద్దామా, నేను prove చేసి చేసుకుంటా. నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇది. ఎవ్వరు తప్పుగా అనుకోకండి. బలైపోతారా తిరిగిపోతుందిరా తాలి మంచి ఆఫర్ వచ్చింది, ఏదో ఒకటి మాట్లాడుకో. సరే మామ, నీకు నమ్మకం కావాలి లవ్ చేయను కదా నమ్మతా ఇంటికి వెళ్దాం. నువ్వు జరిగిపోతున్నావు. అంటే ఈ పెళ్లి అనేది కలవడానికి అయితే నన్ను మధ్యలో దానికోసం కాదురా, చిన్నప్పుడు మధ్యలో సినిమా వేరే ఇల్లేదా కోసం అక్కడ నేను లవ్ చేస్తలేదు. నేను నువ్వు ఇట్లా అబ్బాయిని లవ్ చేసి వెళ్ళిపోతావు. వాడికి బ్రేకప్ వద్దంటున్నా ఎందుకు బలైపోతున్నా ఇట్ట పెడితే ఏమైతే వెళ్ళిపోతే అటువైతే ఇట్లా ఎవరైనా మంచి అబ్బాయి వస్తే నేను చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోతాను. ఒకవేళ నేను ఎక్కువ ప్రేమ సరే మామ, ఇగో 2 నిమిషాలు మాట్లాడతారు అబ్బాయి మాట్లాడతారు. సరే మనం ఎంగేజ్ అంటుంది. ఇంకా మమ్మ ఇవన్నీ నువ్వు మమ్మకి మనకు అరే పెళ్ళికి పిలవాల్సిందే కదా నేను అట్లనే. పెళ్ళైన తర్వాత పిలు. అప్పుడు కేరింగ్ చూపేకపోతే చూపేది నేను తనకి ఇప్పటిని చూపిస్తున్నా. ఇగో మన బంధం ఈ తాలితో ముడిగట్టేద్దా నువ్వేరా ఎరగాల ఏంది కాదు కట్టేది బంగారం తాడు. ఇగో నేను జస్ట్ నార్మల్ గా చేసిన. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే గ్రాండ్ గా చేసుకుంటాను. ఎందుకంటే నేను మా ఇంట్లో పుట్టిన ఆడపిల్లని రా. ఆడపిల్లవా? గ్రాండ్ చేసుకుంటా. నేను ఇట్లా చేసుకోను. వాళ్ళ మొత్తం ఏమైంది బంగారం ఇక్కడ ఇక్కడ ఏంది లవ్ బయట డోరా బయట చిన్న గీత టచ్ చేస్తున్నావు. ఏడ ముట్టుకున్నా ఇటిచ్చు ఏంది ఎట్లనే మూమెంట్ వచ్చింది. మళ్ళీ లైఫ్ నాడు రాడు. నీకు ఆ విషయం బాగా తెలుసు. వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంట
మమ్మీకి ఫోన్ చేయి, మమ్మీకి అడుగుదాం, చేసుకుంటే ఏం చేసుకుందాం. మా అమ్మకి ఫోన్ చేయాలా? ఫోన్ చేయి. నువ్వు ఆపరా, ఇటు మీ కడుతున్నాడు. అమ్మ ఎందుకు వదిలేస్తానే? ఇంకో 2 నిమిషాలు కళ్ళు మూసుకో, బంగారం చూసుకో లైఫ్ లా, మనం ఫిక్స్ అయిపో, నీకేం కష్టం నేను రాకుండా చూసుకుంటా.